సో ఇస్కిమిక్ హార్ట్ డిజీజెస్ అంటే గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు హార్ట్ యొక్క మసిల్కి వాల్స్కి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు వచ్చే సిమ్టమ్స్ని ఇస్కిమిక్ హార్ట్ డిజీజెస్ అంటారు. సో ఈ గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు లక్షణాలు వస్తాయి. ఎలాంటి లక్షణాలు అంటే కాస్త దూరం నడవగానే ఛాతీ నొప్పి రావడము, గొంతు నొప్పి రావడము, దీన్ని మా భాషలో యాంజైనా అంటాం. సో ఈ యాంజైనా అనేది ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ నడవగానే నొప్పి వస్తుంది. నొప్పి రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది. మళ్ళీ మీరు ఒక 100-200 మీటర్స్ నడవగానే మళ్ళీ నొప్పి వస్తుంది. సో ఈ సైకిల్ని యాంజైనా ఆన్ ఎగ్జర్షన్ అంటాం. కాస్త నడవగానే వచ్చే నొప్పి రెస్ట్ వల్ల తగ్గుతుంది అండ్ సార్బిట్రేట్ అంటాం, సార్బిట్రేట్ వల్ల కూడా తగ్గుతుంది. సో ఈ 3 లక్షణాలు ఉన్నట్లయితే ఈ 3 సిమ్టమ్స్ ఉన్నట్లయితే దాన్ని యాంజైనా అంటాం. సో ఈ యాంజైనా అన్నది వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్ ఫర్ ఇస్కిమిక్ హార్ట్ డిజీజ్. సో ఇస్కిమిక్ హార్ట్ డిజీజ్ వల్ల ఇది అలాగే ట్రీట్ చేయకుండా అలాగే ఉన్నట్లయితే ఇది హార్ట్ అటాక్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఈ 50 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు యూజువల్లీ గుండె రక్తనాళాల్లో కొంచెం కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. హార్ట్ ఆర్టరీస్లో, కొరోనరీ ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ పెరుగుతూ ఉంటుంది స్లోలీ. సో యూజువల్లీ అరౌండ్ 70% కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ డిపాజిషన్ పెరిగి బ్లడ్ సప్లై హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఈ యాంజైనా అనే సిమ్టమ్ వస్తుంది. ఈ బ్లడ్ సప్లై అన్నది పూర్తిగా తగ్గిపోయినప్పుడు, అంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ రక్తనాళాన్ని పూర్తిగా మూసేసినప్పుడు హార్ట్ మసిల్కి పూర్తిగా బ్లడ్ సప్లై తగ్గిపోయి హార్ట్ అటాక్కి దారితీస్తుంది. సో దీన్ని ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటాం.